చిన్నప్పుడు మా స్కూల్లో సోషల్ మాస్టర్ ఉండేవారండి. ఆయన పేరు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన హిస్టరీ ఏదైనా ఒక మూవీ లాగా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. దాంట్లో ఫన్ ఉండేది, ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేది అండ్ క్లైమాక్స్ ఉండేది. చాలా బాగుండేది. సో, అట్లానే మేము ఇంతవరకు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయకుండా ఆయన చెప్పిన స్టోరీస్ మైండ్‌లో ఫీడ్ చేసుకొని ఎగ్జామ్స్ రాసేసేదాన్ని. చాలా బాగుండేదండి. ఆ మాస్టారు మా మదిలో ఇప్పటికీ అలా ఉండిపోయారు. ఆహ్, ఇప్పుడు నేను మీకొక ఫ్రీడమ్ ఫైటర్ 'చంద్రశేఖర్ ఆజాద్' గారి గురించి చెప్దామనుకుంటున్నాను. అండ్ ఈయన ప్రత్యేకత ఏంటంటే నెవర్ గివ్. చాలా టఫెస్ట్ పర్సన్ ఫర్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఆ టైంలో. సో, ఈయన ఏం చేసేవాళ్ళు? ఆహ్, ఎందుకు నెవర్ గివ్ అప్ అని ఈయనకి ఈయన క్యారెక్టర్ గురించి మనము మాట్లాడుకుంటున్నామంటే, ఈయన ఫ్రీడమ్ ఫైటర్స్ లో టఫెస్ట్ పర్సన్ అండి. మా సోషల్ మాస్టర్ ఈయన గురించి చెప్తున్నప్పుడు ఈయన నాకు ఒక హీరో ఉన్నారు ఆ రోజుల్లో ఇప్పటికీ కూడా. కోర్టులో సబ్మిట్ చేసి బ్రిటిష్ గవర్నమెంట్ జడ్జ్ వాట్ ఈస్ యువర్ నేమ్, మీ పేరేంటని అడిగినప్పుడు ఆయన చెప్పిన ఆజాద్. అందుకే ఆయనకి చంద్రశేఖర్ ఆజాద్ అని పేరు వచ్చింది. ఆయన అసలు పేరు చంద్రశేఖర్ సీతారాం తివారీ. ఇలా చెప్పినందుకు ఆయన చంద్రశేఖర్ ఆజాద్ అని పిలుస్తారు. అండ్ ఆయన ఏం చేసేవాళ్ళంటే జైల్లో పెట్టి బట్టలన్నీ తీసేసి ఆ బాగా కొడతారో తెలిసిన విషయమే. అండ్ బాగా చల్లగా ఉండే ప్రాంతంలో శీతాకాలంలో బాగా చల్లగా ఉండే ప్రాంతంలో బట్టలన్నీ తీసేసి అందులో జైల్లో వదిలేసి ఆయన ఏం చేశారు తెలుసా? పుషప్స్ చేసేవాళ్ళు. మళ్ళీ వచ్చి ఆ పోలీస్ ఆయన వచ్చి చూసేటప్పటికి ఒళ్ళంతా చెమటలతో ఉండేది. ఇట్లాంటి పనులు చేసేది. అసలు దేనికి నెవర్ గివ్ అప్ ఆయన అసలు. ఇది ఆయన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ ఇంకొకసారి ఏమైందంటే పోస్టర్స్ అతికించొద్దు అని చెప్పేసి రూల్ పెట్టారు బ్రిటిష్ గవర్నమెంట్. అతికిస్తే కాల్ చేస్తాం సంథింగ్ రూల్ పెట్టారు. పెట్టినప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా? ఆయన షర్ట్ ఓపెన్ చేసి బ్యాక్ సైడ్, షోల్డర్ బ్యాక్ సైడ్ ఆయన పోస్టర్ ఫిక్స్ చేసుకొని పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లోకి వెళ్ళి ఆయన ఆ వాల్ మీద ఇలా ఇలా నుంచొని అతికించి వచ్చారు. సో అట్లాంటి పనులు చేసేవాళ్ళు ఆయన. ఫైనల్ గా ఆయన ఎలా చనిపోయారు అంటే ఆ ఆయన దగ్గర ఉన్నది ఒకటే బుల్లెట్. కానీ ఏమైంది, ఆ అందరూ సరౌండింగ్ చేసేసారు. ఒక్క బుల్లెట్ తో ఆయన ఎవరిని చంపలేరు. మాక్సిమం ఉన్న 10 మెంబర్స్ లో 3 మెంబర్స్ ని ఆయన హతమార్చారు. బట్ ఉన్నది ఒకటే బుల్లెట్. అక్కడ అరౌండ్ అబౌట్ 10 మెంబర్స్ సరౌండ్ చేసేసారు. ఆయన ఏం చేయలేరు ఇంకా. సో ఆ ఒక్క బుల్లెట్ తో ఆయనకు ఆయన కాల్ చేసుకొని బ్రిటిష్ వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆత్మహత్య చేసుకున్నారు. సో ఇక్కడ కూడా ఆయన నెవర్ గివ్ అప్. సో ఈ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ విషయంలోనికి మనము గివ్ అప్ ఇవ్వకూడదు. హ్యాపీ రిపబ్లిక్ డే.